ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి కేవలం పుస్తకాల్లోనే కాదు, ఈ చిన్నారుల ఆచరణలోనూ సజీవంగా ఉన్నాయని నిరూపించే కార్యక్రమమే బాలముకుందం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులకు స్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న సంస్కృత విద్యాపీఠంలో అధ్యాపకులుగా సేవలు అందిస్తున్న శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గురువు గారు నమస్కారం అండి. మరి ఈనాటి కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. వేద మంత్రాలలోని మాధుర్యం, పురాణ శ్లోకాలలోని పరమార్థం పసిపిల్లల గొంతులో వింటుంటే మనసు పులకించిపోతుంది. భగవంతుని స్మరించే తొలి అక్షరం ఈ శ్లోకం. మరి అటువంటి చక్కని శ్లోకాన్ని వినిపించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జోష్విక్. నేను శ్లోక ఏ బెల్లా స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత అతః ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వం పరిపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिंचं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ताकृतैर्दुःखम् देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवानिरचिरात् वाट्वा मय्यावेशितचेतसां मय्येव मन आदस्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अत चित्तं समाधातुं अशक्नोमि स्थिरम् अभ्यासयोगेन ततो मां निच्चाप्तुं धनञ्जय. अभ्यासेभ्य समर्थोऽसि मत्कर्म परमो भव तदर्थमपि कर्माणि कुर्वं सिद्धिमवाप्स्यसि. अतैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततत् कुरु यथात्मवान्. श्रेयो यज्ञानमभ्यासात् ध्यानाध्यानं विशिष्यते. ज्ञानात् कर्म फलत्यागः त्यागात् शारीरनन्दनम्. अद्वेष्टा सर्वभूतानां करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्ट सततं योगी यदात्मानुनिश्चयः. मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स च मे प्रियः. यस्मानोर्जिते लोको लोकानोर्जिते जयः हर्षामर्षभयोद्वेगैः यो मद्भक्तः स च मे प्रियः. अद्वेष्टा सर्वभूतानां करुण एव च. ओं तत्सत्. इति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम ద్వాదశోऽధ్యాయః. హరి ఓం తత్సత్. గురువు గారు, చిన్నారి పలికిన శ్లోకాన్ని విన్నాం కదండి, మరి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బాలముకుందం కార్యక్రమంలో ఈ రోజున చిన్నారి భగవద్గీత శ్లోక పఠనాన్ని చాలా చక్కగా ఆచరించారు. ఖచ్చితముగా కంఠతా చేయవలసినటువంటి గ్రంథం ప్రతి ఒక్కరూ ఏదైనా ఉన్నది అనంటే అది భగవద్గీత. భగవద్గీతని ఎంతగా పుస్తకంలోనే మాత్రమే ఉంచకుండా మస్తకంలోకి దాన్ని మనము బాగా ఎక్కించుకునే ప్రయత్నం చేస్తామో జీవితంలో అంత చక్కనైనటువంటి ఫలాలు విజయాలను మనం పొందగలుగుతాం.
భగవద్గీతలో ఒక్క శ్లోకం వచ్చినా భయపడాల్సినటువంటి ఆవశ్యకత ఎప్పుడూ కూడా ఉండదు. అలా ఏమాత్రము కూడా భయం లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటిది ఒక భగవద్గీత. అటువంటి భగవద్గీతని చిన్నారి చాలా చక్కగా శ్లోక పఠనంలో పఠించారు. ఈ చిన్నారికి ఆయురారోగ్యాలు, ఆత్మస్థైర్యాన్ని ఆ భగవంతుడు సదా ఇవ్వాలి అని మనసారా కోరుతున్నాం. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. పురాణ పురుషులు, పతివ్రత శిరోమణులు మళ్ళీ ఈ భూమిపైకి వచ్చారా అన్నట్టుగా పౌరాణిక ఘట్టాలను కళ్ళకు కట్టే ప్రక్రియ ఏకపాత్రాభినయం. పసి వయసులోనే పౌరాణిక పాత్రల భావాలను, డైలాగులను ఎంత అద్భుతంగా పలికిస్తారో చూడ్డానికి సిద్ధంగా ఉందాం. ఈ అద్భుత ప్రదర్శనతో మన ముందుకు వస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హర్షిత. నేను శ్లోకాయే బిర్లా స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను సత్యభామ ఏకపాత్ర అభినయం గురించి చెప్తున్నాను. నేను ఎవరో మీకు తెలియలేదా? సూర్య భగవానుడు అనుగ్రహం పొందిన సత్రజిత్ మహారాజు గారాల పట్టిని ఆ శ్యామ సుందరుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అష్టభార్యలలో అగ్రగణ్యురాలని. అవును, నా పేరే సత్యభామ. మీకు విషయం తెలుసా? నా చిన్ననాటి ముచ్చట ఒకటి చెప్పనా? నా చిన్నప్పుడు ఒక మణి ఉండేది. దాని పేరు సమంతకమణి. అది చాలా మెరుపుతో వెలిగేది. దాన్ని చూసి చాలా ఆనందపడేదాన్ని. దానితో ఆడుకునేదాన్ని కూడా. కృష్ణుడు చూసిన తరువాత ఆ మణి కంటే ఆయన నాకు ఎక్కువగా నచ్చాడు. ఒకసారి ఆ మణి గురించి సమస్య వచ్చింది. అప్పుడు కృష్ణుడు అడవికెళ్ళి యుద్ధం చేసి ఆ మణిని తిరిగి తీసుకొని వచ్చాడు. అప్పుడు మా నాన్నగారు నన్ను కృష్ణుడికిచ్చి వివాహం చేశాడు. నేను సాధారణ రాణిని కాదు, నేను ధైర్యమైన అమ్మాయి. నరకాసుడు అనే రాక్షసుడు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాడు. అప్పుడు నేను కూడా యుద్ధానికి వెళ్ళాను. కృష్ణుడితో కలిసి పోరాడాను. నరకాసుడిని జయించాము. ఒకసారి కృష్ణుడికి తూకం వేయాలనుకున్నాను. ఎంతో బంగారం వేసినా తూకం సరిపోలేదు. అప్పుడు రుక్మిణి వచ్చి ఒక చిన్న తులసి ఆకు పెట్టింది. అప్పుడు తూకం సరిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడికి బంగారం కాదు, భక్తి ముఖ్యం. ఆ రోజు నుంచి కృష్ణుడిని భక్తితో సేవలు చేస్తున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణం. ఓం నమో వెంకటేశాయ. గురువు గారు, మరి ఈనాటి ఏకపాత్రాభినయం గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఈ రోజున చిన్నారి ఎంతో చక్కగా బాలముకుందం కార్యక్రమంలో సత్యభామాదేవి యొక్క ఏకపాత్రాభినయాన్ని చాలా చక్కగా చేశారు. చరిత్రలో సత్యభామాదేవి యొక్క పాత్ర ఒక జ్ఞానాన్ని మనకందరికీ కూడా ఇస్తుంది. ఏమిటంటే, ఎంత ధనము, ఐశ్వర్యము ఎంత ఉన్నా భగవంతుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మను తనవాడిగా అనిపించుకోవాలి అంటే ఆ ధన ఐశ్వర్యాదులతో కాదు, రవ్వంత భక్తి మనలో ఉంటే చాలు భగవంతుడు మనవాడవుతాడనేటువంటిది సత్యభామాదేవికి చరిత్రలో జరిగినటువంటి గుణపాఠం. అందులో ఉండేటువంటి సారాన్నంతటినీ కూడా చిన్నారి చాలా చక్కగా తన యొక్క ఏకపాత్రాభినయంలో తెలియపరిచింది. ఈ చిన్నారికి సదా సర్వదా భక్తి ప్రపత్తులతో కూడినటువంటి ఆ భగవద్ అనుగ్రహం చిన్నారికి ఎంతో మెండుగా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. ఇక మూడవ అంశం కళా వైభవం.
భగవంతుని మెప్పించడానికి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. అందులో నాట్యం, గానం, వాద్యం వంటి కళల ద్వారా స్వామిని ఆరాధించడం ఒక గొప్ప వరం. దేవుడిచ్చిన కళను తిరిగి ఆ దేవునికి అంకితం చేస్తూ తమ కళా నైపుణ్యంతో స్వామికి నీరాజనాలు అర్పించడానికి వస్తున్న మన ప్రతిభావంతులైన చిన్నారులను ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు బంకుపల్లి హనివితా శ్రీవల్లి. నేను ఆదర్శ్ పబ్లిక్ స్కూల్ విశాఖపట్నంలో 5వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీమతి శ్రీ లలిత మేడం గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రిషిక. నేను శ్రీప్రకాష్ స్కూల్ విశాఖపట్నంలో 7వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీమతి శ్రీలలిత మేడం గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు తేజస్వి. నేను శ్రీప్రకాష్ స్కూల్ విశాఖపట్నంలో 10వ తరగతి చదువుకుంటున్నాను. నేను శ్రీమతి శ్రీలలిత మేడం గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. మేము ఈరోజు అన్నమయ్య కీర్తన పాడబోతున్నాము. చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి. చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి. శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, రాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, రాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో గుట్టుబట సొంపు కలలకే మరుదు, సోమునితో గుట్టుబట సొంపు కలలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి. సోమునితో గుట్టుబట సొంపు కలలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి. శోభానే 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 శోభానే. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోక మాటయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోక మాటయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చలనమే మరుదు, జలజ నివాసినియట చలనమే మరుదు. కొలలి మీద ఈ చూడి కొడుతనాచారి. జలజ నివాసినియట చలనమే మరుదు, కొలలి మీద ఈ చూడి కొడుతనాచారి. శోభానే 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 శోభానే. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తాళి వచ్చి పెండ్లాడి, తమితో శ్రీ వెంకటేశు తాళి వచ్చి పెండ్లాడి. పొగడ వయసు ఈ చూడి కొడుతనాంచారి. తమితో శ్రీ వెంకటేశు తాళి వచ్చి పెండ్లాడి. పొగడ వయసు ఈ చూడి కొడుతనాంచారి. చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నది
కతి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరం చూడున్నది కతి చూడి కుడుతనాచారి శోభానే 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 శోభానే. గురువు గారు చూశారు కదండి ఈనాటి కళా వైభవాన్ని. మరి పిల్లల గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. భగవంతుడు మనకు అత్యుత్తమమైనటువంటి మానవ జీవితాన్ని అనుగ్రహించారు. ఈ మానవ జీవితంలో మనం మాట్లాడినా, కూర్చున్నా, లేచినా, పరుగులు తీసినా, ఏ కార్యము చేసినా కూడా అందులో ఒక కళ దాగి ఉంటుంది. కళాప్రపూర్ణమైనటువంటి దేహాన్ని ఇచ్చాడు మనకు భగవంతుడు. అయితే ఆ కళాప్రపూర్ణమైనటువంటి దేహంతో ఏదో ఒక కళని కనుక మనం చక్కగా గురుముఖత అభ్యసించాము అనంటే ఎంతో గొప్పగా ఉంటుంది. ఈనాడు బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులు చాలా చక్కగా గాన కళని కొందరు ప్రదర్శించారు. ఈ చిన్నారి చేసినటువంటి గానము ఎంతో గొప్పగా ఉన్నది. కేవలము ఈ గానముతోనే అచేతనమైనటువంటి శిలలను కూడా శిల్పాలుగా చేయగలుగుతాము అనేటువంటి చరిత్ర ఇదిగో మన భారతావని, మన వేదం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాకపోతే ఆ కళలో పరాకాష్ఠ సిద్ధికి మనం చేరుకోవాలి. ఈ కళను ఈ రోజున ప్రదర్శించినటువంటి ఈ చిన్నారికి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం ఎంతో చక్కగా సదా సర్వదా ఉండాలి అని, ఈ కళలో ఈ చిన్నారి గొప్పనైనటువంటి మేధావిగా తీర్చిదిద్దబడాలి అని చెప్పి మనసారా కోరుతున్నాం. ఇక 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ముచ్చటైన వేషధారణతో కన్నుల పండుగగా మన ముందుకు రాబోతున్న చిన్నారులను మనఃపూర్వకంగా ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీ గుహన్ కృష్ణ యాదవ్. నేను శ్లోకాయ బిర్లా స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు మేఘాలయలోని పురుషుల దుస్తుల గురించి చెప్పబోతున్నాను. సాదా సీదాగా కానీ సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. ప్రధానంగా వారు ధోతి లేదా లుంగీ తరహా వస్త్రాన్ని కట్టుకుంటారు. పై భాగంలో ఒక షాల్ లేదా కండువా ధరించడం సాధారణం. ఈ దుస్తులు పత్తి వస్త్రంతో తయారు చేస్తారు. వేడి మరియు తేమ వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. తెలుపు మరియు లేత రంగులు ఎక్కువగా ఉపయోగిస్తారు. పండుగల సమయంలో రంగురంగుల షాల్స్ ధరిస్తారు. కొన్ని సందర్భాలలో తలపై టర్బన్ ధరించవచ్చు. కొన్ని సాంప్రదాయ కార్యక్రమాలలో ప్రత్యేక అలంకారాలను కూడా చేస్తారు. వారు చేతితో తయారు చేసిన ఆభరణాలు ధరించరు, కానీ కొన్ని సందర్భాలలో మాత్రమే వాడుతారు. ఈ దుస్తులపై సాదా గీతలు లేదా చిన్న డిజైన్లు ఉండవచ్చు. ఈ దుస్తులు వారి జీవన శైలి మరియు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ దుస్తులు సాంప్రదాయ వేడుకలలో ఇంకా మరింత శుభ్రంగా మరియు అందంగా ధరించబడతాయి. గురువు గారు చూశారు కదండి ఈ చిన్నారుల సంప్రదాయ వస్త్రధారణ ఎంత ముచ్చటగా ఉందో. మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చిన్నారి ఇప్పుడు పవిత్ర భారతావనిలోని మేఘాలయ రాష్ట్రపు చక్కనైనటువంటి వస్త్రధారణలో మన ముందుకు వచ్చి ఆ విశేషాలన్నీ కూడా తెలియజేశారు. మేఘాలయ రాష్ట్రంలో ఎంతగానో అంతరించిపోతూ ఉన్నటువంటి వారు ఈ వస్త్రధారణలో ఉండేటువంటి తెగవారు. వేదములోని శక్తి మాత యొక్క ఆరాధన చేస్తూ
ఆ ఆరాధనమే సర్వశ్రేయోదాయకము అని నమ్మేటువంటి వారు వీరు. అందుకే తల్లికి ఇష్టమైనటువంటి ఆ వస్త్రధారణం కానీ, ఆ కట్టుకునేటువంటి కండువాలో కూడా ఆ స్త్రీ తత్వాన్ని, అమ్మవారి యొక్క శక్తి తత్వాన్ని చెప్పేటువంటి ఆ వస్త్రధారణ అంతా కూడా వారి యొక్క పరంపరలో ఉన్నది. అందులో ఉండేటువంటి ఔన్నత్యాన్ని ఆ రాష్ట్రపు, మేఘాలయ రాష్ట్రపు వస్త్రధారణతో వచ్చి అందరికీ కూడా ఈ పిల్లవాడు తెలియజేశాడు. ఈ పిల్లవాడికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. గురువుగారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారుల కోసం ఒక మంచి మాటను తెలియజేయండి. సుఖార్థా సర్వభూతానాం మతా సర్వాః ప్రవృత్తయః సుఖంచ న వినా ధర్మాత్ తస్మాత్ ధర్మపరో భవ. బాలముకుందం కార్యక్రమంలో ఎంతో మంది చిన్నారులు చక్కగా వారి వారి యొక్క కళలను పోషించారు. కొందరు శ్లోక పఠనం చేశారు, కొందరు ఏకపాత్రాభినయం చేశారు, ఇంకా కొందరు సంప్రదాయ దుస్తులతో ముందుకు వచ్చారు. అదేవిధంగా కొందరు సంగీత వాద్య విశేషములను మన ముందర ప్రదర్శించారు. ఇలా బాలముకుందం కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే నిదానంగా రాబోవు నవభారత యువకులు, నవభారత ధీరులైనటువంటి ఈ బాలురందరికీ వేదోక్తమైనటువంటి ధర్మము పట్ల, అందులో ఉండేటువంటి కళల పట్ల ఒక ఔన్నత్య నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయడం. దీనిని ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎలా చేస్తోంది అంటే ఒక క్రమబద్ధీకరణతో చేస్తోంది. శాస్త్రం చెప్తారు, సుఖార్థాః సర్వభూతానాం మతా సర్వాః ప్రవృత్తయః అని. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏం కావాలి అంటే, నాయనా నీకేమన్నా కావాలా అని భగవంతుడు శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై అడిగితే వారు ఒకటే కోరుతారు, స్వామి నేను సుఖంగా ఉంటాను. సుఖం సుఖం అంటారే కానీ ఆ సుఖానికి హేతుభూతమైనటువంటి దాన్ని ఎంతమంది పట్టుకోగలుగుతున్నారు? అదే మనం చిన్నారులకు నేర్పాలి. నిజంగా మన వేదోక్తమైనటువంటి కళలలో మనం చూస్తున్నటువంటి శ్లోక పఠనం కావచ్చు, ఏకపాత్రాభినయం కావచ్చు, వివిధ వాద్య తాళ గానాది విశేషములు కావచ్చు, వీటన్నింటిలో ఏ కళనైనా కూడా పిల్లవాడికి మనం చాలా జాగ్రత్తగా నేర్పగలిగామా, నిజంగా అతను జీవితంలో సుఖంగా ఉంటాడు. మన పిల్లలు, మన బాలురు సుఖంగా ఉండాలి అంటే మనం నేర్పవలసినటువంటిది వారికి వెనకాల అపారమైనటువంటి ధనాన్నో సంపదనో సంపాదించేసి మా పిల్లవాడికి ఇన్ని కోట్లు సంపాదించి వెనకాల దాచిపెట్టామంటే ఆ అన్ని కోట్ల సంపాదన చూసుకొని అతను సుఖపడతాడో లేదో కానీ ముందుగా చెడిపోతాడు. మన పిల్లలు, మన బాలురు సుఖంగా ఉండాలి, వారి జీవితం సుఖమయంగా ఉండాలి అంటే మనం వారికి నేర్పవలసినటువంటిది చక్కనైనటువంటి ఒక కళని, ఆ జ్ఞానాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తోంది ఈ బాలముకుందం కార్యక్రమం. అందుకే ఈ బాలముకుందం కార్యాన్ని చూస్తున్నటువంటి ప్రతి బాలురు కానివ్వండి, వారి తల్లిదండ్రులు కానివ్వండి, ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఎంతో చక్కగా మన బిడ్డలకి వేదోక్తమైనటువంటి కళలలో ప్రవేశాన్ని కల్పిద్దాం. అందరికీ అన్ని కళలు వస్తాయి అని కూడా మనం అనలేం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ కళ వచ్చే అనుగ్రహాన్ని భగవంతుడు వారికి పుట్టుకతోనే ఇచ్చి ఉంటాడు. అది ఏ కళలో ఇచ్చాడో గుర్తించేటువంటి ప్రయత్నమే మరి తల్లిది, తండ్రిది, గురువుది, వీళ్ళందరిది కూడా. మరి ఆ ప్రయత్నాన్ని ఈ బాలముకుందం వేదికగా మనం అందరం కూడా తెలుసుకొని ఆ కళలో మొట్టమొదటి ప్రవేశాన్ని కూడా ఈ బాలముకుందం కార్యక్రమంలో పిల్లలకి అందించి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని ఈ బాలముకుందము ద్వారా సకల బాలులకు అందేలాంటి చక్కనైనటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అందరికీ గోవిందుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని కోరుతున్నాం.
ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి ఈనాటి బాలముకుందం కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.